కట్మాను గిట్టన మీకు కొలిసి ఇచ్చినాడు ఎంతవరకు కొలిసి కిందేనా? అవన్నీ నల్లరావుతులతోటి మీకు అందరికి ఎరక అన్న. మీరు చిన్నప్పటి నుంచి పెరిగింది కదా ఇంట్లో లేరా? ఇవాళ ఆజాత్తుగా భారతమ్మ దిక్కు స్తంభం ఇనుప స్తంభం భారతమ్మ దిక్కు ఆమె ఇంత పెద్ద చిన్నదా ఇటు నాటింది. ఇంత ఇంతకంటే డబ్బులు వస్తుందట. ఇట్లా ఇట్లా కనబడే చక్క యాస ఇట్లా కాంచెల్లి కొలితాడ ఇనుప స్తంభం ఉంటుంది ఆడ. ఇనుప స్తంభం పక్క పండి నల్ల రాయి ఉంటుంది. నల్ల రాయి ఆడ పెద్ద ఆడొక్కటి ఉంది తమ్మి, పెద్దది రాయి నల్ల రాయి స్తంభం కాడ. అది వీకిస్తుంటేటింది పోతే మీ గోడ మట్టి గోడ ఉందా, మట్టి గోడ కాడ నల్ల రాయి ఉంది. ఇవన్నీ వీకినాయి తమ్మి రౌతులన్నీ. అవి ఎక్కడ ఎన్నడు పిలిపించినప్పుడు అన్నీ ఇప్పుడు నేను భూమి జాగ పేపర్స్ మీ మామ ఇచ్చిండా, మీ మామ ఇచ్చిన పేపర్ కోరానికి ఇచ్చిన చేంజ్ చేసి ఎక్కియలే, రికార్డులో కరెక్ట్ ఎక్కియలే ఎక్కియలే అన్ని మా అన్న లంగా దొంగ. నేనేమంటున్నా యూకుంటే పొలం మధ్య తీసుకురా లాస్ట్ వరకు ఎక్కడుందో అక్కడ కొత్త మ్యాప్. వీళ్ళు అన్ని వీకిన రౌతులే నేను చూసిన నాన్న. ఈ రౌతులు మీ ఇంటికి రాకపోతే మీ అక్కతోటి పాలకు వచ్చేది. నువ్వు అన్నట్టుగా అదే పెద్ద మామ ఉంటే కట్టి చెప్పు తమ్మి, పెద్ద మామ ఉంటే కట్టి చెప్పు. రౌతులు గెట్టు జాగా అని కొనిచిండు అన్ని చెప్పు. వైకుంఠం పొలం నిజంగానే వైకుంఠం పొలం మ్యాప్ ఉంటుంది. అది వాడు ఆ మ్యాప్ తీసుకొస్తే ఎవరి భూమి ఎంత ఎక్కడెక్కడ ఉంది, బాలరాజాల జాగా ఎంతవరకు ఉంది, యూకుంఠం పొలం మధ్య ఎక్కడుంది అనేది తెలుస్తుంది. గౌరమి ఏమన్నాడంటే ఇనుప స్తంభం కోరన్న బాట ఉందా, ఇనుప స్తంభం ఆ స్తంభం మీద అంటే ఉంటుంది జాగా అన్నాడు. వాళ్ళందరికీ ఆడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన కోవాలన్న లంగా స్తంభం ఇచ్చి ఉంటుందని మన కోవాలని అంటుండు. లంగేశం ఎత్తుండు బండి సత్తే నన్ను నిలవనిత్తలేడు. బండి సత్తే గిన్నె సత్తే అందరి మహిళలు ఒక్కటే పని చేయదు, ఏం లేదు చేసేది. తీట జమ్మయ్య టూ మచ్ తీట జమ్మయ్య వీడు వాడు కలిసి రౌతులన్నీ వీకి తీట జమ్మయ్య గెలవనీయకుండా నేను పోతే వాళ్ళకి జాగ సరిపోతలేదు అని నన్ను ఆట ఆడుకుంటున్నాడు. తీట జమ్మయ్య గిల్లకి ఎక్కడ పాటు ఉంటుంది, ఆయన ఘాట్ అంకుష్ సపోర్ట్ బండను సపోర్ట్ ఈ ఊర్లో పుట్టినోనికే మద్దతు ఇస్తాడట తీట జమ్మయ్య. పెళ్లి గమ్మున్నాయా మళ్ళీ చేస్తాడా? ఇప్పుడు మా పెద్దమామ ఉంటే కరెక్టుండు. మా నాన్నని పిలిచి ఆ రోజు మామయ్య నెల రోజులు వస్తానప్పుడు ఈ బండోడు గోడ మీద దాంట్లో పెట్టిండ్రా, గోడ ఇంచి మట్టి గోడ ఇంచి చక్కగా ఉంటుంది మీ జాగా అని చెప్పిండు. ఇప్పుడు మొట్లు మీకు సుబాబు మొట్లు ఉంటాయి. అలా పెద్ద పెద్ద అన్న పెళ్లి కొట్టినాయి, ఇతన్న పెళ్లి కొట్టినాయి. సుబాబు మొట్లు లోపల ఉంటాయి, ఉంటాయి. నువ్వు చేసి పనుకొని తీసుకుంటావా సుబాబు మొట్లు వెళ్తాయి. అలా మరి ఎవరు తీసి ఎవరు తీసి అలానే ఉన్నాయి. ఓ బండాడు అయితే గెలవలేదు తమ్మి. టూ ముచ్చు గలీజ్ మాటలు, చండాలు మాటలు. బండోని కుటుంబం మొత్తం మీరు ఉన్నప్పుడు ఉండేదా బండోని ఇల్లు? నీదా జాగా? నువ్వు కట్టినవా ఇల్లు? నీ పేరు మీద ఉందా? ఆడు మీ తోటి తమ్మునికి ఏం తెలియదు రా లంగేశం కొన్నాడు. కానీ వాడు అప్పుడు మేము ఉన్నప్పుడు ఏం రాలేదు. మేము వచ్చినాకనో గొర్రె తోలుకున్నా అన్నాడు. వాడు ఇప్పుడు ఇల్లే కట్టుకుని గొడ్లతో కొట్టి బొంద వేసి మరి బాయ్ బొంద అయితే నేను వచ్చే 8 టిప్పులు వస్తున్నా. ఇప్పుడు జాగా నీట్గా ఉంది మాది. ఇంత అయింది గుత్తుకంత అయింది రౌండ్. వస్తే బాటకు కూడా కనీళ్ళు నాటేసి వెళ్తాం. మీ తెలంగాణ డోలు కొట్టుడు ఏడ్పించుడు పోతుందా భయపడుతుందా ఏం చేద్దామని ఆటలు కొడుతురు. వాళ్ళ ఆట కాదు అంత దొంగలే. ఇల్లు కట్టినావు ఇది? అమ్మ నువ్వు ఒక్కడి సెటిల్ అయినవురా బాబు.